అబ్బా కమ్మగున్నాయా జామకాయలు చక్కెర మన చెట్టు ఏనే తీయగుంటాయి మంచి చక్కెర ఉన్నట్టుంటాయి అవునవును తీయగున్నాయి అబ్బో ఆయాసం పాడవడా మళ్ళీ రావట్టే తగ్గింది మళ్ళీ తినచ్చు అవును చెల్లె ఇంటికి వేసిన తాళాలు నువ్వే పలగొట్టినవా అవునక్క ఇంటికి వేసిన తాళాలన్నీ నేనే వలగొట్టినా ఇంట్లో ఏమన్నా ఉన్నదేమో తిందామని ఆఖరికిగా చక్కెరే ఉన్నది బుక్కిన నా కొడుకేమో తాళాలు చేయి పట్టుకొని అత్తగారి ఇంట్లో వాడే మరి పైసలు ముచ్చట ఏమన్నా తెలిసిందా అత్తనే మరి పైసలు ఏమో ఒక పైసల ముచ్చట నాకేమెరక నిన్న నచ్చిండు 3 లక్షలు కావాలిరా నాకు ఆయాసం బాగా వస్తుంది కొడుక తేపోరా అంటే వాళ్ళ అత్తగారి ఇంటికి వేయండు మళ్ళీ అత్తడు కావచ్చు ఇవాళ దుబాయ్ నుంచి తెచ్చిన డబ్బులన్నీ అత్త ఇంటికని దాయవచ్చు అందుకే తెచ్చడానికి పోయినాడు ఏమో ఎక్కడి నుంచి తెత్తేంది డాక్టరు నాకు ఆయాసానికి 1 లక్ష రూపాయల దాకా అయితే అన్నాడు మిగతా 2 లక్షలు పట్టుకొని మళ్ళీ నేను మంచిగా తీర్థయాత్రలు తిరగచ్చు 3 లక్షలు తెమ్మన్నా అబ్బో నీ తెలివి బాగానే ఉన్నది నా పైసలు కూడా అడగరాదు మరి అరే రావే రావే ఏం నడకలే పెళ్లికి నడిచినట్టు మా ఎట్లున్నదో ఏమో ఎందుకు ఉరుకుతానో గంతకాలం రానే వర్తి ఇక ఏంది ఉరికి రమ్మనగానే మొత్తం చంగ ఉరికి అటు పోవన్నా అరే నడవనే వర్తి చూస్తానో కదా నువ్వే ఎందుకే వదులుతాను నువ్వు వత్తరంటేనే కదా నువ్వు వత్తరంటేనే నాకు భయం అవుతుంది ఎందుకంటే ఇట్లా వదులుతావని ఏం వదులుతాను మళ్ళీ మా అవ్వతో ఏం లొల్లి పెట్టుకోకు అసలే మా అవ్వ పానం మంచిగా లేదు ఆయాసం గల వ్యక్తి మరి ఆయనతో పీడాత పానం పోతుంది నువ్వు లొల్లి పెడితే నేను ముందుగానే పోయి నేను లొల్లి పెట్టుకుంటానా ఆమె ఏదో అంటది నేను ఊకోక నేను అంట అన్నప్పుడు నేను అనద్దా ఇగో ఏమన్నది తనేమన్నది ఇక అయిపోతుంది 4 రోజులు మంచిగా చూసుకోవాలి అంతే మా అవ్వని చూసుకుందామనే రావర్తి మళ్ళీ ఇంకా చూసుకోవాలని ఎందుకు చెప్పుడు నాకు తెలియదా నువ్వు ఉట్టి బిత్తిరి దాని వైపు ఎవరు అత్తాన్లాగో ఎవరు కొడుక ఇప్పుడు వస్తాను వారా మొస బావేంది కాదురా బుచ్చపతి నువ్వేనా నేను ఎవరో అనుకున్న కొడుక నా పైసలు కూడా వచ్చినవా ఎవిదేలే గాని అవ్వ పైసలు ఎక్కడ దొరుకుతలేవు కాదే పైసల గురించేనా అత్త అంత మంచేనా అయ్యో మంచిలేను కాదే కోడలా దగ్గు ఆయాసం మంచిగా లేను దగ్గు ఆయాసం అనుకుంటా ఏం తింటాను అత్త జామకాయలు తిన్నాక దగ్గు ఆయాసం రాదా పుట్టడి రోగాలు పెట్టుకొని నువ్వు చక్కెర ఎట్లా బుక్కినావు నీ కొడుకేమో పేకాట ఆడి 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 పైసలు పడగొట్టిండు నువ్వేమో చక్కెర బుక్కి దగ్గు ఆయాసం పెట్టుకొని లక్షలు ఆపరేషన్ పైసలు కావాలంటే ఎక్కడికి వెళ్తాడు మీ కొడుకు అగో అదేంద్రా కొడుక నువ్వు ప్యాకెట్ ఆడినావా అది ప్యాకెట్ ఆడినావు అని అంటాంది అవునవ్వా నేను ప్యాకెట్ ఆడే పైసలు అన్ని ఒడగొట్టి అప్పుల పాలైనా అబ్బో ప్యాకెట్ ఆడినావారా గంత కష్టమైన ఆట ఎట్లా నేర్చుకున్నావురా నేనన్నా ఆడదామంటే నాకు ఆడ రాదాయే జీవితం మీద పట్టు బాగానే ఉన్నదిరా నీకు మంచిగా ఆటలు ఆడొచ్చినోనివైనావు తెలివి కల్లోనివైనావు ఎంతైనా నువ్వు ఇక ఏం చేయాలవ్వా నేర్చుకున్నా తెలివి కాలంగా నేర్చుకున్నా 3 ముక్కల ఆట అబ్బో నువ్వు కష్టపడి ఏదో పైసలు సంపాదించినట్టు నేను తెలివికలంగా నేర్చుకున్నావా నువ్వు అన్నాడు సరే మీ అబ్బాయేమో అబ్బో కష్టమైన ఆట ఎట్లా ఆడినవురా అబ్బో నువ్వు తెలివికల్లాను అని మీ అబ్బా అన్నాడు సరే ఇద్దరు మంచిగా ఉన్నారు దొందు ఎందుకే ఉట్టిగా నా కొడుకుని అట్లా ఆడిపోసుకుంటావు ఇంత తెలివి కల్లోని ఉట్టిగా కొంగు సాటున తిప్పుకుంటాను అబ్బో చెల్లె నీ కోడలు బాగా మాట్లాడుతుంది చెల్లె వామ్మో ఎట్లా మాట్లాడుతుంది ఎట్లా సూర్లో పెడతాంది తీసుకుపోయి అమ్మో నీ కోడలు దండి కోడలే నీ బాధ్యను గెలవలేము అబ్బో పెద్దత్తమ్మ నన్ను దండి అంటానమ్మా మా అత్త లేకముందు తీర్థయాత్రలకు పోయినప్పుడు బుజ్జి నూనె క్యాన్ ఉన్నదా ఉప్పు ఉన్నదా పప్పు ఉన్నదా అని అన్ని చేపలు తీసుకుపోయినావు ఇప్పుడేమో గిట్లా అంటానవా తీర్థయాత్రల నుంచి వచ్చిన వల్ల ఇక యారాలతో ముచ్చట పెట్టుకుంటే అత్తదికి మాట్లాడతానవా ఇక నిన్నేమంటానా కోడలా నేను నోరు మూసుకొని ఉన్నా నేనేమంటా నేను సామెత ముచ్చట అంటానా నేనేమంటలేదు కోడలా నిన్నేమన్నా నేను అయ్యో ఇప్పుడు నా ముంగట్లా అననే అంటివి నేను ఉన్నప్పుడేమో బుజ్జి అని నా దిక్కు మాట్లాడేది ఇప్పుడు మా అత్త వచ్చింది కాబట్టి మా అత్త దిక్కు మాట్లాడతాను అయినా అని తను అవసరమే లేదు అత్త చెప్పు ఇప్పుడు నీకేం రుగ్మత ఉన్నది ఏమనిపిస్తాను లోపల నీకు ఇక ఏ రుగ్మత అంటే కోడలా చెప్పలేదారా నువ్వు ఇగో జామకాయలు తిన్నా చక్కెర బుగ్గినా బాగా దగ్గత్తాంది దుమ్ములు తిరిగినా దగ్గత్తాంది డాక్టర్ దగ్గరికి పోయినా పోతే మంచిగా ఆపరేషన్ చేస్తా 3 లక్షలు పట్టుకొచ్చుకో అని అన్నాడు గట్లా ఆగో ఈ దగ్గులకు తుమ్ములకు ఆయాసానికి ఏం ఆపరేషన్ చేస్తానన్నాడు ఏం ఆపరేషన్ చేస్తాడే దగ్గుకు దగ్గు ఆపరేషన్ చేస్తాడు తుమ్ముకు తుమ్ము ఆపరేషన్ చేస్తాడు ఇంకేం ఆపరేషన్ చేస్తాడు
ఏమో కొత్త ఇంటానికి దగ్గు ఆపరేషన్ తుమ్ముకు ఆపరేషన్ అని పుట్టడి రోగాలు నీకే ఉంటాయి, ఈ లోకంలో ఎవ్వరికి ఉండయి. అయినా మంచిగా ఉన్నట్టున్నావు కదా. ఏ డాక్టర్ అన్నాడు పోయంపా మీ కొడుకు వచ్చి ఆగమాగం మా అవ్వకి ఇట్లయింది మా అవ్వకి అట్లా అయింది అని అంటే ఏమైందో మన ఉన్నదో పోయిందో ఏమైందో ఎట్లున్నదో చూద్దామని ఆగమాగం ఉరకత్తివి. మీరు దవాఖానల పొంటి ఎందుకు తిరుగుడే? నాకే 3 లక్షలు ఇస్తే పట్టుకపోతా, ఆపరేషన్ చేసుకుంటా, నా సావేదో నేను చత్తగాని. పాపం మీరెందుకు బిడ్డ గోసపడు కోడలా? అవును బుజ్జి, ఇయ్యండి కానంటే నీ సెల్లుతోటి పోతా. ఇవంటే మా దగ్గర ఎక్కడ ఉన్నాయి పెద్దమ్మ, ఎక్కడ అడిగినా ఎక్కడ లేవు. మా అత్తమ్మ దగ్గర రూపాయలు లేదని చెప్పి తేల్చి చెప్పిళ్ళు. ఇక ఏం చేస్తాం, ఎక్కడ పైసలు పుడతలేవు. అవ్వా ఇక నీకు ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ దవాఖానకు పోదాం, ఇక అంతకు మించి వేరే దారే లేదు. ఇక అయ్యో కొడుకా, నన్ను గవర్నమెంట్ దవాఖానలో పడేస్తావారా కొడుకా? కొడుకు పుట్టాలే అని కోడి నోవులు నోసిన కాదురా కొడుకా. కొడుకే పుడతాడని ప్రైవేట్ దవాఖానలోనే కన్నా కాదురా కొడుకా నిన్ను. ఇప్పుడు కోడలు మాటలు విని నన్ను గవర్నమెంట్ దవాఖానలో పడేస్తావారా కొడుకా? ఇంతేనారా కొడుకా? అవ్వంటకి ఇంత ప్రేమనే ఉన్నదారా కొడుకా? గిట్ల చేస్తావారా కొడుకా? కొడుకా ఎన్ని నోవులు నోసినా, ఎన్ని దేవుళ్ళకు తిరిగినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు తిరిగి నోసుకుంటే నువ్వు పుట్టినవురా కొడుకా. ఇట్లా చేస్తావారా కొడుకా? కొడుకా చెల్లె ఎందుకు ఏడతాను చెల్లె? ఈ కొడుకు పుట్టిదాకనే గంతే. కొడుకు అని కోటి వరాలు పడతావు. ఇక పుట్టినాక కథ ఇంత అయినాక కథ చెట్లు అయినాక ఇక కొడలు కట్టుకుంటారు పోతారు. ఇక కోడళ్ళ ముచ్చడే గిరి దాటరు. ఇక అంతేనే, కొడుకులు ఎక్కడిది, కోడళ్ళు ఎక్కడిది, బిడ్డలు ఎక్కడిది ఏం లేదు. ఇక కోడళ్ళు లేరు, గిరలేరు. పైసలు ఒడిచిపోతాయి అని గవర్నమెంట్ దాకాలో వారుతానంటాను. గట్లా చెప్తలేదు పెళ్ళాం లోపల కొడతలేదా? ఓ పెద్దమ్మ నువ్వు ఎక్కించి లొల్లు పుట్టియకు. అదేమంటలేదు, అదే పిల్లికు నా పాపం అదేమంటాంది. దాని మీద పెడతారు పైసలు లేక ఇప్పుడు గవర్నమెంట్ దవాఖానా పోదాం అనుకున్నాడు. పైసలు ఉంటే మాగా ప్రైవేట్ దవాఖానా పండి తిప్పపోతున్నా. మా అమ్మని దవాఖానానే మడుకోబెడదు ఏటన్నా తిప్పుకుంటూనే ఉంది దవాఖానా పండి. అట్లా పైసలు లేక కాదు పెద్దవా, పైసలు లేక తిప్పాలి. లేకుంటే అబ్బో ప్రైవేట్ దవాఖానలకే తిప్పుదామని అనుకొని ప్రయత్నం చేసే పెద్దమ్మా. ఎక్కడ మా ఫ్రెండ్స్ దగ్గర అడిగినా, వాళ్ళ దగ్గర అడిగినా, వీళ్ళ దగ్గర అడిగినా ఎక్కడ పైసలు పుడతలేవు. రూపాయి పుట్టనిత్తలేరు. మరి నా పైసలు ₹1,00,00,000 ఇప్పటికి సంవత్సరం కడతాంది. ఇంకా ఎన్ని రోజులకు ఎత్తావు? ఇంకా సంవత్సరం కడుతుందంటే ఎవరికి పైసలు ఇస్తలేను. నా దగ్గర ఏం లేవు. లేకనే నేను కోసపడతానంటే ఇంకా నాకు పైసలు ₹1,00,00,000 అంటే ₹1,00,00,000 10,000కి ఎవరైనా ₹1,00,00,000 ఇస్తారా? ఎట్లా నమ్మినావు? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఇవ్వవా? నేనే పైసలు లేవని అడగతింటా అంటే పైసలు ఇవ్వా? ఓ నాకు ₹1,00,00,000 అని ₹1,00,00,000 ఏమైనా తీసుకోండి. నీ దగ్గర ₹10,000 ఇచ్చినావు ఇత్తది మిత్తుతోని. నువ్వు ₹1,00,00,000 ఇస్తావని నేను 4 లక్షలు అప్పు చేసుకొని కూకున్నా. ఈ రోగాలు తాపకిన్ని పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఈ రోగాన్ని పెట్టినా కానీ ఇంకా తక్కువ అయితే లేదు. నా పైసలు నాకు ఇబ్బంది అవుతుంది, తిండి గోస అవుతుంది, ఈ రోగాల తిప్పలు అవుతుంది. నేను ఎవరో చెప్పుకోవాలి నా బాధ? అగో నేను అప్పు చేయమన్నా, లేకుండా నొప్పులు నేను పట్టుకొచ్చి పెట్టినా. ఏమో నా మీద ఎగురుతానో బాగా. నేను నీ 10,000 నీకు ఇత్తది, ఇంకో 4 రోజుల వరకే నీ 10,000 నీకు నీ ముఖాన కొడతా. 10,000 ఇస్తావా? నాకెందుకు 10,000? నీ బుచ్చాడుకుంటానా నేను 10,000? నువ్వు నేను 10,000 తీసుకొని నేను ₹1,00,00,000 ఇస్తా అన్నావు. నువ్వు ఆ మాట తప్పుతావా నువ్వు? గట్లా నేను నమ్మించిన నేను ఆ 10,000 పెడితే ఎక్కడన్నా భూమి వచ్చు నాకు. అప్పుడు అవునత్తమ్మ, 10,000 ఇస్తే ₹1,00,00,000 ఎవరన్నా ఇస్తారా? అదేమన్నా తెలివిన్న కథేనా? పైసలు ఆశ కాకపోతే 10,000 పెట్టగానే అబ్బా ₹1,00,00,000 వస్తాయని అట్టెట్లా నమ్మినాం అసలు? అవునే, నువ్వు బరాబరి మాట్లాడినావు. నువ్వు ఎప్పుడైనా బరాబరి మాట్లాడతావు, ₹1000 మాట మాట్లాడతావు. ఇప్పుడు అది మాట్లాడినందుకు దానికి ₹1000 ఇవ్వాలి. అంత మాట చెప్పింది అది. నువ్వు ఆ ముచ్చట కాదు బుచ్చపతి. నువ్వు నా పైసలు నా ₹1,00,00,000 నాకు తెల్లారి వారికి ఇచ్చేది ఉంటే సరే, లేకపోతే నేను పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడతా. ఇది తగ్గేదేదిగా. అబ్బో పోలీస్ కేసు అట్నే వరిచి పెట్టని, ఏ కేసు అన్నా పెట్టని. 10,000 ఇస్తే ₹1,00,00,000 ఇవ్వాలని ఏ చట్టం ఉండదో మనం కూడా అడుగుదాం. అగా బుచ్చపతి అన్నాడు కాదు బుజ్జి, ₹1,00,00,000 ఇస్తానని. ఇప్పుడు ఇయ్య అంటాడు, అప్పుడు తనే ఇస్తానన్నాడు, ఇప్పుడు తనే ఇయ్యనంటాడు. ఇంకేంది? అవునవును ఇయ్యనంటానా. మస్తు తెలివి కలదానివే నువ్వు. అబ్బో 10 ఫెయిల్ అయితే తెలివి తక్కువ దాని అనుకున్నా కానీ నీకు కూడా కొంచెం తెలివి ఉన్నది. నయమే. ఇక అవ్వా దానికి కూడా కొంచెం తెలివి ఉంటుంది. అవ్వా 10 చదివింది ఫెయిల్ అయింది కదా, కొంచెం ఫెయిల్ అయిన తెలివి మంచిగానే ఉన్నది. ఇక ఎవరిది తెలివో గాని నా గతి ఏం చెప్తానవరా కొడుకా?
ఆఖరికి 2 లక్షలు అన్నది ఊర్రా. ఎట్లా చూస్తారు అత్తమ్మా? అయినా ఇప్పుడు మేము వచ్చి అర్ధగంట అవుతుంది. అర్ధగంట నుండి ఒక తుమ్ము లేదు, దగ్గు లేదు, ఇంత ఆయాసపడ్డది కూడా లేదు. అయ్యో మాటల్లో పడి మర్చిపోయినా, నాకు ఆయాసం దగ్గు తుమ్ములు ఉన్నాయి కదా. అయ్యో అవ్వ ఏమైతుంది? ఇప్పటిదాకా మంచిగానే ఉంటుంది కదా. ఇప్పటిదాకా మర్చిపోయినరా, ఇప్పుడు అన్ని గుర్తుకొస్తానే రోగాలు. ఎందుకత్తమ్మ కింద నటన చేస్తాను? రోగాలు యాడికత్తయ్యా? రోగం ఉంటది కానీ ఓ సించుకొని తుమ్ముతాను, సించుకొని తగ్గుతాను. రోగం ఉన్న ఎవరికి ఇట్లా చేయరు. అయ్యో తెలిసిందానే నీకు? మంచిగానే ప్రయత్నం చేసినా అయినా ఎట్లా తెలిసిందే నీకు? నువ్వేందో, నీ రోగం ఏందో, నీ నటన ఏందో 10 సంవత్సరాల బట్టి చూస్తానా. నీ రోగం ఏందో నటన ఏందో నాకు తెలియదు అనుకుంటానమా? ఇక అబద్ధం ఏమున్నదే, యాత్రలకు పోదామంటే వచ్చే పింఛన్ సరిపోతలేదు. అన్నో అప్పులు చేసి కూర్చున్నా. ఆ అప్పులు కట్టుకోవచ్చు, యాత్రలకు పోవడానికి ఇన్ని డబ్బులు ఉంటాయి కదా అని 2 లక్షల రూపాయలు అడిగిన. కొడుక ఓ 1 లక్ష రూపాయలు అన్న ఉంటే చూడరా, అప్పులు కట్టుకునే మందమన్నా. నాకద్దా అన్న చెల్లె, నేను దాకారం పెట్టుకోవాలి. ఇగో 4 లక్షలు అప్పు చేసుకొని ఇక 1 కోటి రూపాయలు ఇస్తాడని అప్పు చేసుకొని పెట్టుకున్నా. ఇక నేను ఎక్కడ తెచ్చి పెట్టాలి? ఇప్పుడు గోస పడతారా? ఇప్పుడు నాకు కూడా ఇవ్వాలి అంతే. నీకెట్లు ఇస్తాడో నాకు కూడా ఇవ్వాలి అంతే. ఎట్లా ఇస్తాం? ఎక్కడి నుంచి తెచ్చిస్తాం అత్తమ్మ? నాకు 1 కోటి రూపాయలు కావాలి అని అంటే అయిపోతుందా? 10,000 పెడితేనే 1 కోటి రూపాయలు వస్తాయని అసలు ఎట్లా అనుకోని నమ్మించినావు నాకు అర్థం కాదు. కానీ ఇస్తాం, బరాబరి నీ 10,000 రూపాయలు నీకు ఇస్తాం గంతే. నువ్వు ఒకవేళ 10,000 రూపాయలు కావాలనుకుంటేనే వచ్చి పైసలు తీసుకొని పో, లేకపోతే లేదు. అది కూడా నీ కొడుకు సంపాదించినాక సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఇస్తాం. అందరికి అట్లనే చెప్పుకుంటాను. ఉన్న పైసలు ఇస్తే తీసుకుంటేనేమో తీసుకోండి, ఇక లేకపోతే మొత్తం పైసలు ఇచ్చడే లేదు. ఎవరికైనా గంతే. 10,000 ఇచ్చిన వాళ్ళకి 10,000 ఇస్తాం, 20,000 ఇచ్చిన వాళ్ళకి 20,000 ఇస్తాం. ఖచ్చితంగా ఇస్తాం. ఇవ్వకుండా ఏం దెంకవో మేము. ఇదే ఊర్లో ఉంటాం, కష్టపడి ఖచ్చితంగా ఎవరి పైసలు వాళ్ళకి కడతాం. అంటే నన్ను మోసం చేస్తారా? నన్ను మోసం చేస్తారా? కొడుక బుచ్చపతి, నా పైసలు నాకు ఇస్తేనే సరే, లేకపోతే మాత్రం నేను ఊకోను. సరేనా? నేను చెప్తాను, ఇప్పుడే సాపు చెప్తాను. ఏ గంట సీరియస్ ఎందుకు అవుతానో పెద్దమ్మా? బాగా కోపం తెచ్చుకుంటాను. ఇతది ఇంకో 10,000 2 కోట్లు కలిపిస్తా. నువ్వుకో మళ్ళీ గవే మాటలు. ఇగో పెద్దత్తమ్మ, నీ పైసలు నీకు మిత్తి లేకుండా 2 సంవత్సరాల వరకు ఇస్తాం. అవే 10,000 ఇస్తాం. నువ్వు ఒకవేళ మధ్యలో వచ్చి ఏమైనా పైసలు అని అడిగినావు అనుకో, ఆయనతో కూడా ఇయ్యం. ఇక నీ ఇష్టం. గట్లెట్లా అవుతుంది కొడుక? మళ్ళీ 10,000 ఇస్తా, 2 కోట్లు ఇస్తావా? మాగితే పెద్దమ్మా, ముందుగా 10,000 లేపో. తేపోవే అక్క తేపో. నా కొడుకు న్యాయంగల్ల మనిషి. అట్లనే నాకు కూడా 5,000 ఉంటే చూడు, ఇంకో 1 కోటి ఇస్తాడు. ఊకోని ఇంకా అందరినీ మోసం చేద్దామనే చూస్తానరా? ఇగో పెద్దత్తమ్మ, నేను చెప్పినట్టు 2 సంవత్సరాల వరకు 10,000 ఇస్తానని చెప్పినా కదా, ఇస్తా గంతే. మళ్ళీ 10,000 ఇస్తే 2 కోట్లు వస్తాయా? ఎవరికి అట్లా రావు. 10,000 ఇస్తేనే కోట్లు రావు. అట్లా పైసల మీద ఆశపడకు. నీ బుద్ధి అట్లా మంచిది కాదు, వీళ్ళు మోసం చేసే బుద్ధి వీళ్ళు ఇట్లా కాదు. ఇక ఇప్పటి నుంచి అప్పులు కట్టడే కావాలి. అప్పులు చేసుడు కాదు, ఇక అప్పులు చేసుడు బంద్ పెట్టుండి. ఈ ఊళ్ళో కూడా అందరికి అదే చెప్తా. ఎట్లా అట్లా కష్టపడి అప్పులు కడతాం, మీ పైసలు మీకు అప్ప చెప్తామని చెప్పుకుంటా. కష్టపడుడే కావాలి. ఇక మీరు మొత్తం మాటలతో బోర్లిచ్చుడు గిదే కథ. మీరిద్దరు గిదే నేర్చుకున్నారు అంతేనా? ఇప్పటికి 4 లక్షలు అప్పు చేసిన 1 కోటి రూపాయలు వస్తాయని గిట్లనే ఉంటుందా మర్యాద? ఈ అవ్వ గిట్ల నమ్మద్దవ్వ. నీ బాంచన్న అయినా భగవంతుడా శంకరుడా, సంవత్సరం అవుతుంది మోసం. ఇట్లా మోసం చేయద్దు. అబ్బా రామ రామ రామ. అబ్బో ఇది బతకని ఎదురో మనల్లో. వట్టిగా 5,000 రూపాయలు వచ్చు నాకు, నీకు 10,000 వచ్చు. మంచిగా నీకు ప్యాకెట్ ఆడి చేయి తిరుగు కదా. వట్టిగా నేను మంచిగా 5,000 వస్తే పుణ్యక్షేత్రాలు పట్టుకొని తిరుగుదు. వట్టిగా ముంచే మీ ఇద్దరికి ఇంకా బుద్ధి రాదా? మీరు మారుడే కావాలి. రేపటి నుంచి వేరేటోళ్ళ చేనికి మన ఇద్దరం పనికి పోదాం. మీ అవ్వ కూడా ఇంటికాడ ఉత్తగా ఉండడం లేదు, కూర్చుండి ఇస్తరాకులు కుడుతుంది. మీరు అట్లా కాదు, నేను మాటలతో బోర్లు ఇస్తా అని అత్త నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో. నువ్వేమో పేకాట ఆడతా, నేను పేకాట ఆడి కోట్లు సంపాదిస్తా, లక్షలు సంపాదిస్తా అనుకుంటే నువ్వు ఇట్లనే ఉన్నావు అనుకో, పోలీసులో పిలిపిస్తా, పొరక అనిపిస్తా ఇద్దరిని. అయ్యో అయితే మార్పు రావని నాన్న కోడలా మార్పు కోరుకుంటానవా? మార్పు రావాలి, అప్పులు తీరాలి. అప్పులు తీరేదాకా నువ్వు తీర్థయాత్ర ఓడే లేదు. నీ పింఛన్ పైసలు కూడా అప్పులు తీరడానికే కట్టాలి. అవునవును, మా అవ్వ గట్టనే కావాలి. అవ్వ నీ పింఛన్ పైసలు ఇంకా సంపాదించిన పైసలు అన్ని నా చేతులనే పెట్టాలి. నా దగ్గరనే నా చేతులుండే తిరగాలి అన్ని పైసలు. ఎవ్వరికి ఏ పైసలు ఇచ్చులు లేదు, అన్ని పైసలు నా దగ్గరనే ఉంటాయి. నువ్వు కూడా ఇటు పోతా ఈ పైసలు సంపాదించుకొస్తా, అటు పోతా ఆ పైసలు సంపాదించుకొస్తా అని లేనే లేదు. కష్టం చేయాలి, అప్పు తీరాలి గంతే.
అబ్బో గదినా కలవదు, నువ్వేమనుకున్నా మంచిదే. ఏమో రూళ్ళు పెడతాను, మేమే రూళ్ళు నా దగ్గర నడవది. నేను నీ మాట అయినపో. అంటే మళ్ళీ ప్యాక్ ఆడతావా? నేను ప్యాక్ ఆడనే, ప్యాక్ ఆడ పని చేయ. నేనంటే ఏందో చూపిస్తా చూడు, మొత్తం జల్ జల్ గల్ గల్ వనాలే. ఏమనుకుంటానమో అంటే నేను చెప్పింది ఇంటలేవన్నట్టు. అయినా నువ్వు చెప్తే నేను ఎక్కడదే, నేను చెప్తే నువ్వు వినాలే. నేను అస్సలేనా, నేను నీ మాట వింటానా? గంతేరా గంతే. పెళ్ళా మాట నువ్వు వినుడు ఎక్కడిది, నీ మాట నీ పెళ్ళా వినాలి. కానీ నువ్వైతే సంపాదించుకరాపోయి పిచ్చిదవుతుంది. నా పింఛని మీద పడ్డాయి దీని కళ్ళు. అంటే నా మాట వినరా? మీ ఇష్టం అత్తమ్మ, మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. నేను మంచిగా చెప్తే నా మాట ఎందుకు వింటారు? మీకు కష్టపడవద్దు, ఉత్తమ పైసలు వచ్చేదైతే కావాలి. ఇక మీరు ఏమన్నా చేసుకోండి.